ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడు వచ్చిన దేవుని బిడ్డలకు, ఈ యొక్క ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానించుకోవడానికి యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆహా. నా ఆజ్ఞలను గైకొందురు. ఆ, నేను తండ్రిని వేడుకొందును. చాలు సిస్టర్. అదే 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఉమ్, మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఉమ్, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఉమ్, మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఉమ్, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమింపగల వారైన ఎడల ఉమ్. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకొందురా. నేను హల్లెలూయా. ఈ యొక్క మాటలు ఎవరు చెప్తున్నారు? ఇది ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఈ యొక్క యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఈ మాటలు ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలంటే ఆయన చెప్పిన మాటలు, ఏదైతే ఆయన ప్రేమించి, ఎవరినైతే ప్రేమించి ఆ ప్రేమించిన వారికి ఆయన ఏదైతే మాట చెబుతాడో అది గైకొనాలంటే, ఆ ఆజ్ఞల అనుసారంగా నడవాలంటే ముందుగా ఏముండాలంట? ముందుగా ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలు గైకొనడము అసాధ్యం. ఇక అదే 34వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇక్కడ నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారంటున్నాడు. కానీ ఇంకో వాక్యంలో ఏమంటున్నాడంటే, ఒకవేళ ప్రేమ కలిగిన వారైతే మీరు ఏమవుతారంట? మీరు నా శిష్యులని అందరూ. హల్లెలూయా. అంటే ప్రేమ లేకపోతే, ఈలోక ప్రేమ కాదు, ఆయన ప్రేమ ఏ విధంగా ప్రేమించినాడో, ఆయన ఏదైతే ప్రేమ మనకు చూపించినాడో ఆ ప్రేమ మనలో లేనట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొనరు, ఆయన శిష్యులని పిలువబడరు. వాక్యానుసారంగా చూసినట్లయితే. హల్లెలూయా. అంటే చర్చికి వెళ్ళుచుండవచ్చు, క్రైస్తవులు అనబడుచుండవచ్చు, ఇంకా ఎన్నో ధర్మకార్యములు చేస్తుండవచ్చు, వారికి తోచింది ఏదైనా చేస్తుండొచ్చు. కానీ ఏమి వారు ఏ విధంగా తెలుసుకున్నారంటే, వారిని చూసి ఆయన శిష్యులని తెలుసుకోలేరు. ఆయన శిష్యులని అనబడాలంటే వారిలో ఏముండాలి? ప్రేమ ఉండవలసినదే. ఆ ప్రేమ లేకుండా ఆయన మాటలు గైకొనుట అసాధ్యము. ఆయనను ప్రేమించకుండా ఆయనకు ఆజ్ఞలు గైకొనుట అసాధ్యము. ఇక్కడ అదే చెప్తున్నాడు వాక్యంలో, ఎవడైతేనో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రేమ అంటే ఆయన ప్రేమ అని ఎట్లా తెలుసుకోవాలి? అది ఏ విధంగా ఉంటుంది? ఎలా వచ్చింది? అదే 1 యోహాను రాసిన పత్రిక 4:7 నుంచి చదువుకుందాం.
ప్రియులారా, ఆ, మనం ఒకరినొకడు ప్రేమింతము. ఆ, ఏలే అనగా ఆ, ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఉమ్, ప్రేమించు ప్రతివాడును ఉమ్, దేవుని మూలంగా పుట్టినవాడై ఉమ్. దేవుని ఎరుగును. హల్లెలూయా. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ శరీరానుసారమైనది కాదు, తల్లిదండ్రుల నుంచి వచ్చేది కాదు, అన్నదమ్ముల నుంచి వచ్చేది కాదు, స్నేహితుల ద్వారా వచ్చేది కాదు, తనకు పుట్టిన పిల్లల ద్వారా వచ్చినది కాదు. హల్లెలూయా. ఈ లోకానుసారం నుంచి లోకంలో వచ్చినటువంటి ప్రేమ కాదు, లోకులు చూపిస్తున్నటువంటి ప్రేమ అసలు కానే కాదు. ఇది దేని మూలంగా వచ్చిందంట? దేవుని మూలముగా వచ్చిన ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఆయన దేవుని ఆజ్ఞలను గైకొంటారు. దేవుని మూలముగా ఎవరిలో ప్రేమ కుమ్మరింపబడుతుందో వారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు. లోకానుసారంగా కూడా చూసినట్టయితే ఎవరినైనా మనం ప్రేమించినట్లయితే, హల్లెలూయా, ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో వారు తిట్టినా కొట్టినా ఏమి చేసినా సమస్తం ఏం చేస్తాము? సహిస్తామా లేదా? వారు తిట్టినా కానీ మనకేమనిపిస్తుంది? చాలా పొగిడినట్టే కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. వారు తిట్టినా కానీ, వారు ద్వేషించినా కానీ, వారు ఏమి చేసినా మనకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? అది చాలా మన చెవులకు చాలా ఇంపుగా ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. మనము మన పిల్లలను ప్రేమించినప్పుడు, లోకానుసారంగా ప్రేమించినప్పుడు కూడా, చిన్నగా ఉన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు, వారు ఏదో వచ్చిరాని మాటలు పలుకుతున్నప్పుడు మన హృదయం ఎంత సంతోషిస్తుంది? అది ఏ విధమైనటువంటి ప్రేమ? అది శరీరానుసారమైనటువంటి ప్రేమ, ఈ లోకంలో నుంచి పుట్టినటువంటి ఆ ప్రేమ. కానీ ఆ ప్రేమ దేవుని ఆజ్ఞను గైకొనదు, దేవుని వాక్యానుసారంగా నడవదు, దేవుని మాటను వినదు, దేవుని మాట్లాడిన ఆజ్ఞానుసారంగా నడవదు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞానుసారంగా నడవాలంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? అది దేవుని మూలముగా కలిగిన ప్రేమ ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు ఏమంటే, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమిద్దాము. కానీ ఆ ప్రేమ ఎక్కడిదై ఉండాలి? దేవుని మూలంగా వచ్చిన ప్రేమ ద్వారానే మనం ప్రేమిస్తాము. ఈ లోకానుసారంగా ప్రేమ కలిగినటువంటి ప్రేమ అది మనకు అవసరము లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రేమ మనల్ని అక్కడ దాకా తీసుకు వెళ్ళదు. ఇది ఈ శరీరంలో ఎంతవరకైతే ఉంటామో, ఈ ప్రాణము ఈ శరీరంలో ఎంతవరకైతే ఉంటుందో అప్పటి వరకే ఈ లోక ప్రేమ అవసరము అవుతుంది, అప్పటి వరకు నిలిచి ఉంటుంది. అంతేగాని ఈ ప్రేమ అక్కడ దేవుని రాజ్యము తీసుకెళ్ళదు, అక్కడ చేర్చలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రేమలో నిజమైన ప్రేమ లేదు. ఈ ప్రేమలో ఏమన్నది? స్వార్థం ఉన్నది. ఈ ప్రేమలో ఏమున్నది? ఒక కల్మషం ఉంటుంది. అందరినీ ప్రేమించారు. మళ్ళీ అది ఈ లోక ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో అది అందరిని ప్రేమించదు. ఆయనని ఎవరిని ప్రేమిస్తారో, ఆయనకి ఎక్కువ అధికారం, ఆయనని ఎవరైతే పొగుడుతారో వారి మాత్రమే ప్రేమిస్తారు, అది అందరినీ ప్రేమించదు. కానీ దేవుని మూలంగా వచ్చినటువంటి ఆ ప్రేమ, దేవుని మూలంగా పుట్టినటువంటి ఆ ప్రేమ ఎక్కడ వరకు? కడవరకు. హల్లెలూయా. అది కడవరకు ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రాణము పోయేంత పరిస్థితి వచ్చినా కానీ ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రాణం పోయినా కానీ ప్రేమిస్తూనే ఉంటుంది. అది దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎవరైతే ఉంటారో, ఆ ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో ఆయన ఆజ్ఞలు గైకొంటారు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రేమ లేనిది ఎవరు దేవుని ఆజ్ఞను గైకొనరు, దేవుని మాటలు వినరు, దేవుని మాటల అనుసారంగా దేవుని వాక్యానుసారంగా నడవరు. ఇంకా దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. ముఖ్యమైన ఒక మాట ఇది దేవుడు చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నది ఏమంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తుండొచ్చు, కానీ
దేవుని ఎరుగడు అంటే దేవుడితో ఆయనకు సంబంధము ఉండదు. నేను చర్చికి వెళ్తున్నాను అనుకుంటుండొచ్చు, కానీ నేను యేసయ్య అంటే నాకు తెలుసు, కానీ నీవేంటో యేసయ్యకు తెలుసా? హల్లెలూయా. నీవేంటో యేసయ్యకు తెలుసా? యేసయ్యకు తెలియాలి అంటే ఆయన ప్రేమ నీలో ఉండాలి. ఆయన ఆయన ఆజ్ఞను నువ్వు గైకొనాలి. ఆయన ప్రేమ లేకుండా, ఆయన ఆజ్ఞను గైకొనకుండా నిన్ను దేవుడు ఎరగడు, నీవు దేవుని ఎరగవు. ఈ లోకానుసారంగా లోకలకు చూడండి నువ్వు క్రైస్తవుడు అనబడుచుండొచ్చు, కానీ ఎందుకంటే ఆయన ప్రేమ నీలో లేని కారణాన్ని బట్టి నీవు ఆయనను ఎరగవు. ఆయన ఆజ్ఞ ఏంటో నీకు తెలియదు, ఆయన మనసు ఏంటో తెలియదు, ఆయన మార్గం ఏంటో తెలియదు, ఆయన చిత్తం ఏంటో నీకు తెలియదు. కాబట్టి ఆయన ఎందుకంటే ఆ తెలియని కారణాన్ని బట్టి నువ్వు ఏమైతావు? ఈ లోకంలో భక్తుడుగా మాత్రమే మారిపోతావు. ప్రైజ్ ద లార్డ్. కానీ నిజమైన దేవుని క్రియలేంటో, ఆయన అద్భుత కార్యములేంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన మార్గం ఏంటో అది గుర్తుపట్టడం అసాధ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఓకే. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏంటి అంటే ఆయన ఎవరినైతే ప్రేమించిండో వారి కొరకు సమస్తము ధారపోసే ఆ ప్రేమ. ఆయన ఎవరినైతే ఎక్కువ ప్రేమించినాడో వారి కోసము సమస్తము ధారపోసినాడు. ఆయన పరిశుద్ధ రక్తము కార్చినాడు, ఆయన ప్రాణాన్ని అర్పించినాడు. అది నిజమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ప్రేమ లోకులు ఇవ్వలేరు, ఇది లోకంలో దొరకదు. స్తోత్రం. ఆ ప్రేమ కలిగి ఉన్నోడే ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. స్తోత్రం. ఆయన ఆజ్ఞలను ఆయన మరొక వాక్యంలో అంటాడు, ఏమంటాడు? నేను ఈ లోకంలోనికి సమాధానం ఇవ్వడానికి నేను రాలేదు. మరేమి ఇవ్వడానికి వచ్చిండు? హల్లెలూయా. ఆ ఖడ్గమును ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి అది భరించాలి అంటే ఈ లోక ప్రేమ సరిపోదు. ఆ ఖడ్గము ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏ విధంగా ఉన్నాయంటే బండ మీద పడినటువంటి విత్తనములాగా ఉంటుంది. స్తోత్రం. అది మొలుస్తుంది, కానీ ఎండ కొట్టగానే ఏమైపోతుంది? ఎండబడగానే మాడిపోతుంది. ఈ లోకం ఉన్న ప్రేమ ఏ విధంగా ఉన్నదంటే ప్రేమిస్తాం అంటాము, కానీ ఆయన ఎవరైతే లోకానుసారంగా ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి జీవితంలో కష్టములు, నష్టములు, బాధలు ఏదైనా రాగానే ఏమైపోతుంది? అది విశ్వాసము పడిపోతుంది. ఆ ప్రేమ నశించిపోతుంది, ఆ ప్రేమ నీరుగారిపోతుంది, అది కడవరకు చేరదు. కానీ దేవుని ద్వారా వచ్చిన ప్రేమ అలాంటిది కాదు, కడవరకు నడిపిస్తుంది. హల్లెలూయా. అది కడవరకు నడిపిస్తుంది, అది సమస్తమును సహిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అది 13వ వాక్యం చదవండి. 12వ వాక్యం చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా. ఈ దేవుని చూడనటువంటి మానవుడు ఆ దేవుడు ఎవరిలా కనపడుతున్నాడంటే ఇప్పుడు మనలో ప్రేమ, ఆయన ప్రేమ ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలింతురు. ఆ ఫలమే ప్రేమ. దాన్ని బట్టే దేవుడు మనలో ఉన్నాడని జనులు మనం వాక్యంలో చదువుకున్నాం కదా.
34లో మనం ప్రేమ కలిగిన జనులందరూ ఏం తెలుసుకుంటారు? ప్రేమ మూలంగా మనము దేవుని శిష్యులమని తెలుసుకుంటారంట. కారణం ఏంటి? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మనలో ఉన్నట్లయితే ఆ ప్రేమ, అదే ప్రేమ మనలో నుంచి బయటకు వస్తుంది. ఆ ప్రేమ మనలో లేకపోతే ఆ ప్రేమ బయటకు రాదు. మనము ఎంత ప్రేమించినా, ఎన్న తీయని మాటలు మాట్లాడినా, ఏమి చేసినా అది కొంత మట్టుకే, అది కొంచెం మట్టుకే, అది అక్కడ దాకా చేర్చదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రేమ ఆయన మనలో ఉంటే, మనము ఆయనలో ఉంటే అప్పుడు నిజమైన శిష్యులమని అందరూ తెలుసుకుంటారు. స్తోత్రం. 16వ వచనం చదవమ్మ. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఇంకా కఠినంగా ఉన్నది. ఏమైందంట? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు. ఎవడైతే ప్రేమలో నిలబడతాడో, దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వాడు దేవుని యందు నిలిచి ఉంటాడు, వానిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అది లేకపోతే మనం ఏమి చేసినా వ్యర్థమే. అది ఏమి చేసినా వ్యర్థమే. అదే దేవుడు ఆ ప్రేమను మనకు కల్వరిలో చూపించినాడు. ఆ ప్రేమనే మన కల్వరిలో చూపించినాడు. ఆయన కోసం ఏది కూడా ఒక్క చిన్నది కూడా ఆయన ఉంచుకోలేదు. సమస్తము మన కోసము, నీ కోసము, నా కోసము, నీ పాపంలో కొరకు, నా పాపంలో కొరకు ఆయన సమస్తము ఆ గొల్గొతా కొండ పైన ఆ శిలువలో అర్పించినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రేమను ఆయన శిష్యులకు అనుగ్రహింపబడ్డది. అదే ప్రేమ ఆ శిష్యులకు అనుగ్రహింపబడ్డది. ఆ శిష్యులు ఎవరైతే ఆ ప్రేమను పొందుకున్నారో, ఆ ప్రేమలో ఎవరైతే నిలిచి ఉన్నారో, ఆ ప్రేమ ఎవరిలో నిలిచి ఉన్నదో వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మార్గము చూపించినాడో ఆ మార్గములో వారు కూడా వెళ్ళినారు. ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేనే లేదు. అది గ్రహించినటువంటి ఆయన శిష్యులు ఆయన ఏ విధంగా ఏ మార్గంలో వెళ్ళినాడో ఆయనను ప్రేమిస్తూ ఆ ప్రేమ వాళ్ళలో నిలిచిన కారణాన్ని బట్టి ఆయన వెళ్ళిన మార్గంలోనే వెళ్ళేసి వాళ్ళు కూడా అది ఏం చేశారు? లాస్ట్ చివరి క్షణంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మాట పలికినాడో, ఏమని పలికినాడు? దేవా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప ప్రేమ! హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ! ఒక దగ్గర ప్రాణం పోతుండగా, నీరు మొత్తం ఆ బాడీలో ఉన్నటువంటి సమస్తము రక్తము కారిపోయినా కూడా అప్పుడేమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, అది దేవుని ప్రేమ. అది దేవుని మూలంగా వచ్చినటువంటి ప్రేమ. తండ్రి ప్రేమ ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తులో పరిపూర్ణమైనదో అదే ప్రేమ ఆయన శిష్యులలోనికి వచ్చినది. ఆ ప్రేమ శిష్యులలోనికి వచ్చిన కారణాన్ని బట్టి ఆ శిష్యులు కూడా ఆయన ఏ విధంగా ప్రేమ చూపించినాడో, ఈ లోకంలో ఉన్న వారిని ఏ విధంగా ప్రేమించినాడో, హల్లెలూయా, వారిని కూడా చంపుతున్నప్పుడు, వారు కూడా ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ శాస్త్రులకు పరిసయ్యులు జనులను ప్రేరేపించి వారి పట్టుకొని వారి కొట్టుచున్నప్పుడు, వారి ప్రాణాలు తీస్తున్నప్పుడు కూడా వారు కూడా ఏమన్నారయ్యా అంటే, తండ్రి ప్రభువా, వీరేమి చేస్తున్నారు, వీరిని కూడా క్షమించు. స్తోత్రం. కారణం ఏంటి? వీళ్ళు ప్రేమలో నిలిచి ఉన్నారు, ఆ ప్రేమ వీళ్ళలో ఉన్నది, దేవుడు వాళ్ళలో ఉన్నారు కాబట్టి, ఆయన వీళ్ళలో ఉన్నారు, వీరు ఆయనలో ఉన్నారు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడినాడో వీరి నోటి కూడా అదే మాట వస్తున్నది. ఇంకా వేరొక మాట లేనే లేదు, వేరొక మార్గం లేనే లేదు.
హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్ప వేరొక మార్గము లేనే లేదు తండ్రి యొద్దకు చేరడానికి, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. ప్రైజ్ ద లార్డ్. అవును, ఆ ప్రేమ లేకుండా ఎవరు కూడా అక్కడికి చేరలేరు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ ఏ విధంగా ఉన్నదంటే దేవుని మూలముగా పుట్టినదై ఉండాలి. దేవుని మూలంగా ఎవరిలైతే ఆ ప్రేమ, దేవుని మూలంగా వచ్చినట్టు ప్రేమ ఎవరిలో నిలిచి ఉంటుందో వారు దేవునిలో ఉంటారు, దేవుడు వారిలో ఉంటాడు. అది లేకపోతే మనం ఎంత ఏమి చేసినా సమస్తము వ్యర్థం. మనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తాం కదా ప్రేమ గురించి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ స్పష్టంగా చెప్పబడినది. ఒకసారి చదువుకుందామా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళంనయుందును. ప్రవచించు కృపావలం కలిగి మర్మం నన్నియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెక్లింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును. చాలు సిస్టర్. ప్రేమ ఇన్ని కార్యములు చేస్తుంది. అది దేవుని ద్వారా, దేవుని మూలంగా ఉన్నటువంటి ప్రేమ ఇన్ని కార్యములు చేస్తుంది. ఈ లోక ప్రేమ ఇన్ని కార్యములు చేయ నేరదు. ఎందుకంటే అది ఎక్కువ కాలము నిలవదు. ఒకవేళ ఈ లోకానుసారమైన ప్రేమ ద్వారా మనము ఎవరైనా ప్రేమించిన ఎడల మనకేమొస్తుంది? ప్రేమించి ఏదైనా సహాయం చేసినామనుకో, పక్కకు ఏం చెప్తాం? పక్కకు ఏమంటాడు, ఏమనుకుంటాడు? నేను అది చేసినా, ఇట్లా చేసినా, అట్లా చేసినా చెప్తారు. కానీ దేవుని ప్రేమ ఏ విధంగా ఉన్నదంట? ఎప్పుడైనా వారి ఇద్దరు మధ్యలో ఎవరైనా ప్రేమించుకున్నటువంటి వారి మధ్యలో ఏదైనా కలహం వచ్చినప్పుడు ఏమంటారు? నీకు అది ఆ రోజు అది ఇచ్చినా, నీకు ఇది చేసినా అని చెప్పేసి సమస్తం ఏమైపోతుంది బయటకు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రేమ ఆ విధంగా కాదు. సమస్తమును సహించును, దీర్ఘకాలము సహిస్తుంది. ఒక్కరోజు కాదు, ఎప్పటి వరకు అంటే దీర్ఘకాలం అంటే ప్రాణము పోయేంత వరకు కూడా అది ప్రేమిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకు అంతము లేదు, ఆ ప్రేమకు సమయము లేదు, ఆ ప్రేమకు టైము లేదు. హల్లెలూయా. ఆ ప్రేమ ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ దాకా తీసుకెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తులో ఉండి ప్రభువైన యేసుక్రీస్తుని ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ శిష్యులలోకి వచ్చిన కారణం బట్టి శిష్యులను ఏ మార్గం గుండా నడిపించి ఎక్కడ దాకా తీసుకెళ్ళినదో అదే ప్రేమ ఒకవేళ దేవుని మూలంగా నీలో నాలో దిగి వచ్చినట్లయితే, నీలో నాలో అభివృద్ధి పొందినట్లయితే మనల్ని కూడా అదే మార్గంలో నడిపించి అక్కడ దాకా తీసుకెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్. అది లేకుండా అక్కడ దాకా మనము వెళ్ళలేము, చేరలేము. అది అబద్ధం. ఎవరైనా ఆ మాట చెప్తే అది శుద్ధ అబద్ధం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వాక్యము చెప్తున్నది, దేవుడు నా ప్రేమ ఎవరిలో ఉంటుంది? నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నా ఆజ్ఞలు గైకొంటారు. నా ఆజ్ఞలు గైకొనని వాడు ఆయన ఎంత ప్రేమించినా సమస్తం వ్యర్థమే. హల్లెలూయా. ఎందుకంటే ఆజ్ఞలు గైకొనకుండా దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము దేవుని ప్రేమించినాడు కాబట్టే సమస్తము సహించినాడు. ఆయన సమస్త ఆజ్ఞలకు లోబడ్డాడు. ఆయన చెప్పినట్టు నెరవేర్చినాడు. అందుకే ఆయన స్నేహితుడైనాడు. హల్లెలూయా. అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు, ఊరికేనలే. మనం లాస్ట్ సండే రోజు మాట్లాడుకున్నాం. దేవుని ఎంతగా ప్రేమించినాడు కాబట్టి సౌలు రాజు ఎంత తరిమినా కానీ, ఏ విధంగా ఆయనను
వెంబడించి 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 తరిమిన కానీ ఆయన మీద ఆయనకు ఏం రాలేదు, అసూయ రాలేదు, కోపము రాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణమేంటి? కారణమేంటి? నన్ను సౌలు రాజు తరమట్లేదు, నా దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఆయన నా వెంట పడట్లేదు. ఎందుకంటే నా దేవుని ఆజ్ఞ లేకుండా నా తల వెంట్రుక కూడా రాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన ప్రేమించినాడు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచినాడు. స్తోత్రం. ఆయన ప్రాణాపాయ స్థితిలోనికి నడిపించినా కానీ వెళ్ళినా కానీ ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సౌలు రాజు ఆ దావీదుకు దొరికినప్పుడు కనీసం చిన్న ఒక బట్ట ముక్క, వస్త్రము ముక్క, చెంగు ఒక కోసి దాన్ని కట్ చేసి ఎంతగానో బాధపడ్డాడు. కారణం ఏంటి? దేవుని ప్రేమించినాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి భయపడుతున్నవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టే దేవుని ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టే ఆ దేవుని క్రియలు, ఆయన మనస్సు ఆయనలోనికి వచ్చినది, ఆయన మార్గంలో నడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది శ్రమైనా, నిందైనా, కష్టమైనా, సుఖమైనా ఆయన దేవుని చిత్తానుసారంగా నడిచినాడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడిచినాడు, దేవునికి హృదయానుసారుడుగా మారినాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదు రాజుకు ఆయనకు ఒక బిరుదిచ్చిండు. ఎవరు? హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా ఆ యెహోవా, ఆ జీవం గల దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆయన దావీదు రాజును చూసి ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? ఆయన ప్రేమ దావీదులో ఉన్నది కాబట్టి, ఆయన ప్రేమ ఆయనలో ఉన్నది, ఆ ప్రేమలో ఈయన నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనలో ఉన్నాడు. ఉన్న కారణాన్ని బట్టి ఆ విధంగా దేవుని ప్రేమిస్తూ ప్రేమిస్తూ వెళ్ళినాడు కాబట్టి ఆయన దేవుని యొద్దకు చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట చెప్పగలడు? స్తోత్రం. ఆ దేవుని ఎంతగా ప్రేమించి ఉండొచ్చు. ఆ ప్రేమ లేనిది ఎవరు కూడా ఆ దేవుని యొద్దకు చేరలేడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అది ప్రకటన 22:15 వాక్యం చదువుకుందాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. హల్లెలూయా. దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ ప్రేమ, దేవుని ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? పరలోక తండ్రి యొద్దకు తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రేమ ఉన్నది. ఇది ఎవరెవరిని ప్రేమిస్తుందట? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. వీళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. వీళ్ళు కూడా ఏమున్నది? ఈ లోక ప్రేమ, నటన ప్రేమ. వీరిలో ఈ నటన ప్రేమ ఎవరిలో ఉన్నదో అది అక్కడ దాకా చేసేవాడు. వాళ్ళు వెలుపల ఉంటారు. వాళ్ళు వెలుపల ఉండి ఎక్కడైపోతున్నాయి? నరకమునకు పాత్రులుగా మారిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రేమ కూడా ప్రేమనే, కానీ ఆ ప్రేమకు ఈ ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. తూర్పుకు పడమర ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం ఉన్నది. ఆ దేవుని ప్రేమ ఎవరిలో ఉంటారో వాళ్ళు పరలోకం వెళ్తారు ప్రభుతో పాటు, తండ్రి అయిన దేవునితో పాటు యుగ యుగాల రాజ్యం వెళ్తారు. కానీ వీళ్ళు యుగ యుగాలు ఏమవుతారు? వీళ్ళు కూడా నరకములో పడవేయబడి అగ్నిలో కాల్చబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరికి ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ద్వారా కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడ్డది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక ఆజ్ఞ చెప్పాడు. అదేంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించమన్నాడు, నిన్ను ఘనపరచమన్నాడు, ప్రేమించమన్నాడు. కానీ ఆయన కన్నా ఎక్కువ కాదు, మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ తండ్రిని ప్రేమించమన్నటువంటి ఆ దేవుడే ఏమంటున్నాడు అంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నాకు మొదటి స్థానం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ నాన్ను తప్ప నీ కుమార్తెని కానీ నీ తల్లిని కానీ తండ్రిని కానీ లోకమును కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ నువ్వు ప్రేమించినట్టయితే నాకు పాత్రుడు. హల్లెలూయా. అది దేవునికి ఇష్టడా? ఇష్టం లేదా? ఆయన వాడు కాడు. స్తోత్రం. ప్రతి విషయములో ప్రతి స్థలములో ప్రతి సమయములో ఆయనకు మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయనకు మొదటి స్థానము లేకుండా నువ్వు ఏమి చేసినా నీవు చేస్తుండవచ్చు. నీ జ్ఞానము చేత, నీ బలము చేత, నీ అధికారము చేత ఏమన్నా చేస్తుండవచ్చు. కానీ ఆయనకు పాత్రుడు కానేరవు. ఆయనకి ఇష్టడుగా ఉండలేవు. ఆయన రాజ్యములో ప్రవేశించలేవు. ఆయనతో పాటు ఉండలేవు. ఆయనతో పాటు యుగయుగములు రాజ్యము ఏలలేవు. ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటావా అంటే ఆ నరకాగ్నిలో కాలుతా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు పుట్టు క్రైస్తవుడు ఉండొచ్చు, నీ జన్మమే క్రైస్తవులు ఉండొచ్చు, నీ తాత క్రైస్తవులు ఉండొచ్చు, మీ అయ్య క్రైస్తవులు ఉండొచ్చు, మీ నాయన క్రైస్తవులు, మీ అమ్మ క్రైస్తవులు ఉండొచ్చు, నీ తరతరాలు క్రైస్తవులు ఉండొచ్చు. కానీ ఒకవేళ దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వేమి చేసిన సమస్తము వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్తము వ్యర్థమే, అది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడయ్యా అంటే, నీ తల్లిని నీ తండ్రిని కూడా పుట్టించిన వాడు ఆయనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ తల్లిని నీ తండ్రిని కూడా సృష్టించిన వాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని జీవింపచేయువాడు ఆయనే. నీ తల్లికి నీ తండ్రికి బలమిచ్చిన వాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చిన వాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టే ముందుగా ఆయనను వీరికన్నా ఎక్కువ వారిని ప్రేమించమంటున్నాడు. ఊరికి అనలే. స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేకుండా వీరు కలగలేదు, ఆయన లేకుండా నీవు కలగలేదు, ఆయన లేకుండా నేను కలగలేదు. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన చూపు లేకుండా, ఆయన యొక్క చిత్తము లేకుండా నేను ఈ లోకంలోనికి రాలేదు, ఈ భూమి మీదకి రాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన ప్రేమ లేకుండా నేను ఆయన సన్నిధికి రాలేము. ఈ లోకంలో నుంచి విడిపింపబడలేము. ఈ లోక దాసత్వం నుండి, సైతాను బంధకముల నుంచి విడిపింపబడలేము. స్తోత్రం. కాబట్టే ఇంకా ఏమన్నాడు, ఇంకో వాక్యంలో ఏమన్నాడంటే, నేను నిన్ను కొన్నా. హల్లెలూయా. నేను కొన్నాడు కాబట్టి నీవు నీ సొత్తు కాదు. అందుకే ఆయన కొన్నవాడిని ప్రేమించాలి. నీ కొరకు నా కొరకు వెల చెల్లించిన వాడిని ప్రేమించాలి. నీ కొరకు నా కొరకు నీ నా తల్లి వెల చెల్లించలేదు, తండ్రి చెల్లించలేదు, అన్నదమ్ములు చెల్లించలేదు, పిల్లల కొరకు మనము చెల్లించలేదు. కానీ మన కొరకు ఒకడు చెల్లించినాడు. మనల్ని ప్రేమించి మనల్ని విడిపించిన వాడు ఒకడున్నాడు. ఆయన పరలోకమందున్నాడు. ఆయన ఆకాశం పైన ఆకాశమును మహామహిమ కలిగిన వాడి దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు, నన్ను ప్రేమించి ఆ దాసత్వం నుంచి విడిపించి నాకు జీవం ఇచ్చిన దేవుడు. ఆయన ప్రేమను నీకు నాకు పంచి ఇచ్చిన దేవుడు. ఆ ప్రేమను నీలో నాలో కలగజేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఆకాశమందున్నాడు.
స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నన్ను ఎవరు ప్రేమిస్తారో వారే నా ఆజ్ఞలను గైకొంటారు. స్తోత్రం. ఆయనను ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలను గైకొనడం అసాధ్యము. అవి ఏ విధంగా ఉంటాయంటే అవి కఠినంగానే కనబడతాయి. అవి కఠినమే కనబడతాయి. ఆయన ప్రేమించిన వారికి అది కఠినమే, ఆయన వాక్యం కఠినమే కనబడుతుంది. ఆయన ప్రేమించిన వాడికి ఆయన ఆజ్ఞలు కఠినంగా ఉంటాయి, ఆయన మాటలు కఠినంగా ఉంటాయి, ఆయన మార్గం కఠినంగా ఉంటుంది. ఒక్కవేళ ప్రేమించినట్టయితే అవి, అందుకే అన్నాడు, నా కాడి ఎత్తుకొని నన్ను నా యొద్ద నేర్చుకోనండి, నేను సాత్వికుడు దీన మనసు గలవాడను గనుక నా యొద్ద నేర్చుకోనండి. ఆయన కాడి ఎత్తుకోకుండా ఏమీ నేర్చుకోలేము. ఆయన ప్రేమ మనలో రానే రాదు. ఆయన కాడి ఎత్తుకుంటేనే ఆయనను ప్రేమిస్తాము, ఆయన నడిచిన మార్గంలో నడుస్తాము. ఆ మార్గంలో నడుస్తూ వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఎక్కడ దాకా వెళ్ళినారో మనం కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గడుకొని ఆయన చిత్తానుసారంగా ఎవరు నడుస్తారో వాళ్ళు కూడా అక్కడ దాకా వెళుతారు. ఆయనతో పాటు యుగ యుగములు రాజ్యం వెళుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వారికి ఆ కళబుర శబ్దము వినబడుతుంది. వారి బట్టలు కూడా తెల్లగా మారిపోతాయి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రభువా, మీ నామానికి మహిమ కలుగునుగాక తండ్రి, మీ నామానికి మహిమ దేవా. అవును ప్రభా, నీ ద్వారా నీ మూలముగా కలిగినటువంటి ప్రేమనే ప్రభా మాలో ప్రభా నీ దగ్గరికి చేరుస్తుంది ప్రభా. మాలో ఆ ప్రేమ లేనట్లయితే ప్రభా, మేము ఆ ప్రేమలో నిలిచి ఉండనట్లయితే ప్రభా నీకే స్తోత్రం తండ్రి. మీరు మాలో నిలిచి ఉండరు ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారయ్యా, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినారయ్యా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఓదార్చినారు ప్రభా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని మాకు బుద్ధి చెప్పినారు ప్రభా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నీకు వందనాలు. మీ కృప కుమ్మరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని మనం ప్రార్థిస్తున్నాము దేవా. నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీ నామానికి మహిమ 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 ప్రభువా. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మీ కృప కుమ్మరించండి దేవా. మీ నామానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. అవును ప్రేమామయుడా, కరుణామయుడా, మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమ మాలో నిలిచి ఉంటేనే దేవా నైనా మీ ఆజ్ఞలు గైకొంటాము దేవా. నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, జనులు మీ శిష్యులని దాని ద్వారా తెలుసుకుంటారు ప్రభా. మీకు వందనాలు, మీ కృప కుమ్మరించండి. స్తోత్రములు దేవా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మహాగొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం జయము, యేసు రక్తం జయం ప్రభా, శిలువ రక్తం జయం తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు. గడిచిన దినములన్నీ ప్రభా నన్ను మమ్మల్ని అందరూ కూడా తండ్రి ప్రభా పేరు పేరుని ఆశీర్వదించి తండ్రి ఇక సమయంలో ప్రభా మాకు ఈ సన్నిధి తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే రాలే ప్రభా నీకు స్తోత్రం. ఆ యొక్క బిడ్డలను క్షమించండి ప్రభు స్తోత్రములు. మరి ఒకసారి వచ్చటకు సహాయం చేయండి ప్రభు స్తోత్రం తండ్రి. ఇంతలో ప్రభా నీ యొక్క దాసులు నిలబెట్టుకుంటున్న ప్రభా నీ స్తోత్రములు. మాట్లాడిన దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా నీ స్తోత్రములు. ఎప్పుడైతే మేము నీ యందు ఉంటాం ప్రభా, నీవు మా యందు ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా పేరు పేరు దీవించి కాపాడమని వేడుకొచ్చిన ప్రభా నీ స్తోత్రములు. నన్ను కూడా బలహీన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసిన ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆది నుండి ఎంతవరకు శిరస్సు వహిస్తారు ప్రభు స్తోత్రములు. ఇంతవరకు మాతో ఉండి మాట్లాడిన విధానం స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసు స్పిరిట్ వెడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని నామములో సెలవు తీసుకుందాం.